మేము మీతో పంచుకోబోయే క్రింది సమాచారం పూర్తిగా మా అభిప్రాయానికి ఆధారంగా ఉంది. ఇంటర్నెట్లో మనం చూస్తున్నప్పుడు అదే రంగంలో పనిచేస్తున్న కంపెనీలు ఉన్నాయి. శ్రీయాస్ ముఫారే యొక్క కొత్త డైరెక్షన్ కంపెనీ దినుసులు ఆక్రమిస్తోంది. శ్రీయాస్ ముఫారా ఇతర కంపెనీల సాంకేతికతల్లో ఎప్పుడూ అనుసరించేవాడు కాదు మరియు సాధారణంగా ఉండేందుకు కాపీ చేస్తున్నారు. అతను జాగ్రత్తగల పరిశీలకుడు, మానవ ప్రయోజనాలు కుంటాడు. ఈ క్షణం నుండి ఆయన నూతన డైరెక్షన్ కంపెనీ ఆధునిక సాంకేతికత, డిజిటల్ ఉత్పత్తులు మరియు పరిష్కారాలను రూపొందిస్తోంది. ఇంటర్నెట్ అంశాలను విప్లవాత్మకంగా మార్చుతుంది. ఇంటర్నెట్లో అభివృద్ధి చెందుతున్న దానికన్నా తక్కువ స్థాయిలో ఏదైనా విడుదల చేయడం అతనికి ఏమీ లాభం ఇవ్వదు. కానీ తన కొత్త డైరెక్షన్ కంపెనీని విడుదల చేసినప్పుడు అది అనేక స్థాయిల్లో పైగా ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్లోని ఏ ఇతర కంపెనీల కంటే వ్యవస్థాపకులు, భాగస్వాములతో పరిశుభ్రమైన స్థితిలో చరిత్ర సృష్టిస్తున్నాము. ప్రస్తుతం ఇంటర్నెట్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఏమిటి? అత్యంత లాభదాయక, ప్రాముఖ్య పరిశ్రమల్లో ఒకటి ఈ-లెర్నింగ్. శ్రీ ముఫారీ పూర్వ కంపెనీలో ఈ-లెర్నింగ్ వేదిక ఉంది. మా అభిప్రాయంలో ఆయన కొత్త కంపెనీలో వేదిక ఉండకూడదు. ఈ-లెర్నింగ్ పరిశ్రమ ప్రతి సంవత్సరం సుమారు 1 ట్రిలియన్ పరిశ్రమ. మిస్టర్ ముఫారే తన కొత్త దిశ కంపెనీలో ఎందుకు ఈ-లెర్నింగ్ వేదికను కలిగి ఉండరు? మా అభిప్రాయంలో మనకు ఒక ఈ-లెర్నింగ్ వేదిక ఉంటుంది. ఎలాంటి వివక్ష లేకుండానే ప్రజలను ఎలా విద్యావంతులం చేసుకోవచ్చు. ఈ సాంకేతికతను శ్రద్ధతో పొందుకునేవారు ఆయన ఈ-లెర్నింగ్ వేదికపై మా అభిప్రాయం. ఇంటర్నెట్పై ఇతర కంపెనీలు ఉపయోగిస్తున్న ఏవైనా ఈ-లెర్నింగ్ వేదికల కంటే గొప్పదే ఉంటుంది. ఆయన ఈ-లెర్నింగ్ వేదిక తక్కువ ఖర్చుతో ఉంటుంది. ఇది సాధారణ ప్రజలు ఉపయోగించవచ్చు. ఇది మానవతాకి ప్రేరణ, కేవలం 1% కాదు. వ్యవస్థ చేరవలసినది. ఇది స్వయంగా శక్తి ఇవ్వదు, వాహనం అవసరం ఉంటుంది. ప్రజలు చూసే, వినే, అనుభవించే అంశాలపై ప్రభావితమవుతారు. ప్రత్యేక సాంకేతికత మిస్టర్ అష్ ముఫారే తన ప్రగతి చెందిన ఈ-లెర్నింగ్ వేదికకు శక్తినిచ్చే వాహనం అవుతుంది. మానవతా సమూహాలకు చేరుకోవడానికి మా అభిప్రాయంలో. మరియు మిస్టర్ అష్ ముఫారే ప్రారంభించిన పూర్వ కంపెనీని పరిగణలోకి తీసుకుంటే అతనికి ఈ-లెర్నింగ్ ప్లాట్ఫారంకు కనెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారం ఉంది. కానీ ఇప్పుడు మా అభిప్రాయం ప్రకారం కొత్త డైరెక్షన్ కంపెనీ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారంను కలిగి ఉంటుంది. అది మరింత అభివృద్ధి చెందిన మరియు శక్తివంతమైన ప్లాట్ఫారం అవుతుంది. ఈ-లెర్నింగ్ ప్లాట్ఫారంను శక్తివంతం చేయడానికి, మానవత్వాన్ని చేరుకోవడానికి మరియు ముఖ్య పాత్ర పోషించబోయే వారు ఎడ్యుకేటర్స్ తమ జ్ఞానాన్ని వర్తింపజేసుకుని మానవత్వాన్ని చేరుకోవడానికి. తను గురించి ఎప్పుడూ ఆందోళన చెందకుండా. గ్రహీతలకు ఇది ఎక్కువగా ఖర్చు అవ్వదు. కాబట్టి మనం వెనుకబడుతూ మిస్టర్ అష్ ముఫారా కొత్త కంపెనీ కోసం అతని టెక్నాలజీ టీతో ఎదురు చూస్తున్నారు. మన కల కంపెనీ వైపు నిర్లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మనం కృతజ్ఞులు కావాలి. మా అభిప్రాయం ప్రకారం మేము 2 విషయాలను గమనించాము. కొత్త డైరెక్షన్ కంపెనీ వీడియో కాన్ఫరెన్సింగ్ స్థలంలో మరియు ఈ-లెర్నింగ్ స్థలంలో అభివృద్ధి చెందడం ఎందుకు కాదు మరియు నిర్వహించగలదు. ప్రతి టెక్నాలజీ ప్రస్తుతం ఇంటర్నెట్లో లభిస్తున్న ఏదైతే కంటే లెవెల్స్ మరియు లెవెల్స్ కు మించి ఉన్నాయి. ఆ స్థలం ఖాళీగా ఉండదు. మిస్టర్ అష్ ముఫారా యొక్క కొత్త డైరెక్షన్ కంపెనీ మా అభిప్రాయం ప్రకారం ప్రపంచానికి తెరిచి ఉండగానే అది చేయడం ఒక పెద్ద పని. శ్రీయష్ ముఫారీ మరియు బృందం పనిచేస్తున్నా మేము చూడలేము. మా అభిప్రాయం ప్రకారం జాన్ వైట్, బిల్ తప్పక ఉండాలి. వారి పనులలో మేము దూరంగా లేము. శ్రీ ముఫారే మరియు ఆయన సాంకేతిక బృందం ఏమి చేస్తున్నారో. కాబట్టి మనం ఓర్పుగా వేచి ఉండు. ఓర్పుతో ఉన్నవారు భారీ ఆదాయం కలిగిస్తారు. శ్రీ ముఫారేకి కారణంగా ఆయన మానవత మాత్రమే కాదు, ఆయన పరిజ్ఞానం కూడా అద్భుతంగా ఉంది. ప్రపంచంలోని ఇతర సాంకేతికలను పోల్చా 2 ప్రధాన ఉత్పత్తులపై మాత్రమే చర్చించాము. మేము అనేక ఇతర డిజిటల్ ఉత్పత్తులు మరియు పరిష్కారాలు గురించి కూడా మాట్లాడలేదు. ఆయన ఎప్పటికీ పని ఆపరు. అత్యుత్తమమైనది తీసుకురావడానికి స్థాపకులు, అనుబంధ సంస్థలు, మానవతకు మేము తక్కువ స్థాయిలు ఉన్నాయి. సాంకేతికతను పూర్తిగా మార్చే అనేక ఇతర విషయాలు తయారవుతున్నాయి. మానవతకు చేరుకోవడంలో అత్యంత లాభదాయకమైన విధానంలో